ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నిన్ను ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు రాత్రింబవల్లో నిద్రలు మాని అంటే నిద్రహారాలు మారి నిన్నే కలవరిస్తున్నారమ్మా. వారెవరో ఇప్పుడే తెలుసుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ వెనక ఏం జరుగుతుంది, అసలు నిన్ను ఎవరు గమనిస్తున్నారో, ఎవరు చూస్తున్నారో, ఎప్పుడైనా సరే నీకు కల్లో అయినా సరే ఆలోచన వచ్చిందా, ఊహల్లో అయినా సరే మిదిలిందా, అలానే నీ మనసు చెప్పిందా నిన్ను ఎవరో గమనిస్తున్నారని, క్షణం కూడా నీ గురించి ఆలోచిస్తున్నారని, తపన పడుతున్నారని, నిద్రహారాలు మానేస్తున్నారని, రాత్రింబవల్లో నిన్నే తలుచుకుంటున్నారని, తిండి తిప్పులన్నీ మాని నిన్నే గమనిస్తున్నారమ్మా. నీ మనసు అలా ఎప్పుడైనా సరే నీకు చెప్పిందా, హెచ్చరించిందా? లేదు కదా. అసలు ఇలా జరుగుతుందనే ఆనవాళ్ళు కూడా నీ కంట పడలేదు కదా. అయితే ఇది ఒకవేళ ఈ సందేశం ఈ సమయంలో నువ్వు చూసినట్లయితే నీ ముందుకు వస్తే నిజంగా నీ సాయి నీతో ఉన్నారు బిడ్డ. నీకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారని అర్థం చేసుకో. అవును తల్లి, ఎవరో ఒకరు ఉన్నారు నీతో అంత ప్రేమ చూపేవాళ్ళు, నీ మీద అంత ప్రేమ చూపించేవాళ్ళు, నీ పేరు వాళ్ళలో మంత్రం అంటే వాళ్ళు మంత్రంలా జ్వలిస్తున్నారు. ఈరోజు నేను అదే సత్యం చెప్పడానికి వచ్చాను. వింటే నీ ఆత్మను కదిలిస్తుంది. నువ్వు ఊహించలేవు. ఒక మనిషి నీకోసం ఎంతలా కాలిపోతున్నాడో, ఎంతలా ఏడుస్తున్నాడో, ఎంతలా తపిస్తున్నాడో, ఎన్నిసార్లు నిశ్శబ్దంలో తనను తాను పూర్తిగా కలవరిస్తున్నాడో తెలుసా. వాళ్ళ ప్రతి హృదయపూర్వక వినిపిస్తున్నావు. ప్రతి రాత్రి నీ పేరులోనే మొదలవుతుంది తల్లి, నీ పేరుతోనే ముగుస్తుంది. వాళ్ళకి మొత్తం జీవితం కేవలం రెండు భావన పైన ఏర్పడింది. నిన్ను కోల్పోయే భయం, ఒకటి నిన్ను పొందాలన్న ఆశ. ఈ రహస్యాన్ని నిన్ను బయట పెడతానమ్మా. వింటావా? కాసేపు నీ పనులన్నీ పక్కన పెట్టి, నీ ఆలోచనల్ని పక్కన పెట్టు. భయాలు గందరగోళాలన్నీ కూడా దూరం పెట్టు. నీ సాయికి మాత్రం నీ చెవులు అప్పగించు. మనస్సును అప్పగించి చాలు. నీ భవిష్యత్తు దిశను మార్చే మాట చెప్తాను. ఏ పేరు నీ ఏ జన్మలో నుంచి అంటే నిన్ను ప్రేమించిందో ఆ సత్యమే కదా. అపరిచితుడు కాదు, ఏ స్వప్నం కూడా కాదు, ఏ కల్పన కాదు. వాళ్ళను రోజు నీ ప్రపంచంలో చూసిన వాళ్ళే. నీ ప్రేమ లేకున్న వాళ్ళ ప్రేమ లోతును నువ్వు ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదమ్మా. ఈరోజు నీకు ఆ ప్రేమ పేరు చెప్పడానికి కాదు, వాళ్ళ ఆత్మతో పరిచయం చేయడానికి వచ్చాను. ఆ ప్రేమను రక్త నాళాల సహచరి నీ ఆత్మ దాచిన అర్ధభాగం శ్రద్ధగా వినమ్మా. ఈ క్షణం సాధారణమైనదేం కాదు. నీతో స్వయంగా నీ బాబా మాట్లాడుతున్నారు. నేను ఆ సత్యం వైపు తీసుకువెళతాను. అది నీకు లోతుగా కలిగిస్తుంది. నువ్వు నా ప్రియమైన బిడ్డవు బిడ్డ. ఈరోజు ఒక సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. అది నీ ఆత్మను పంపించేది నువ్వు ఊహించలేదు. నీ జీవితంలో ఏ శక్తి హృదయం ఒకరు నీ ప్రతి శ్వాసను కూడా లెక్కిస్తున్నారమ్మా. ఎవరో ఒకరు నీ ప్రతి హృదయంలో ప్రార్థనలు కూడా దాచుకుంటున్నారు. ఎవరో ఒకరు నిన్ను కోల్పోయే భయంతో వణికిపోతున్నారు. నువ్వు ఇప్పటి వరకు తనతో అపరిచితులుగానే ఉన్నావు, కొత్త వ్యక్తిగానే ఉన్నావు. వింతగా ఉంది కదా. నువ్వు భావిస్తున్నావు కదా, నీ ప్రపంచంలో ఎవరూ కూడా నిన్ను అర్థం చేసుకోరు. ఎవరో ఒకరు నిన్ను నీకంటే ఎక్కువగా చదువుతున్నారు. మీ రక్తనాళాల్లో ప్రవహించే ప్రతి భావన అనుభూతి చెందుతున్నారు. నీ కళ్ళ నిశ్శబ్దాన్ని కూడా విని అర్థం చేసుకుంటున్నారు. అయినా నువ్వు వాళ్ళ పేర్లు అసలు అపరిచిత వ్యక్తివే. వాళ్ళ పేరు కూడా తెలియనంత అపరిచిత వ్యక్తివి నువ్వు. ఇక్కడ వింటున్నది ఏ సాధారణమైన మాట కాదమ్మా. నేరుగా నీ హృదయాన్ని తాకుతుంది. నువ్వంటూ ఉన్నావు కదా, నాకు ఎవరు ప్రేమను చూపించే వాళ్ళు లేరు బాబా. ఎవరు కూడా నా బాధను అర్థం చేసుకుంటారో, నాలో బద్దలైన గాయాలను ఎవరు అతికిస్తారో. నేను నీకు చెప్తున్నాను కదా, ఎవరో ఒకరు తుఫాన్ల మధ్యలో నీ లోపల బాధను వింటున్నారు. తనని సంరక్షించారు. ఈ భ్రమలో ఎప్పుడు కూడా మునిగిపోకు. నువ్వు ఒంటరిగా ఉన్నావని, ఇప్పుడు సమయం వచ్చిందని, నీ భవిష్యత్తు మార్చేది నీ ప్రేమ తెలుసుకోవడానికి. ఈ పేరు విని నీ కళ్ళు విస్తరిస్తాయో, ఏ పేరు విని నీ ఆత్మ వణుకుతుందో, నువ్వు నీ జీవితంలో గమనించకుండా వదిలేసినటువంటి నా పేరు ఈరోజు నీ ముందుకు తెచ్చానమ్మా. ఇంతకుముందు నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నీ చుట్టూ ఉన్నటువంటి అదృష్ట రక్షణ కవచం ఏమీ లేదు. నువ్వు పడిపోయినప్పుడు ఎవరో నిన్ను లేపడానికి ప్రయత్నిస్తారు. ప్రతిసారి నువ్వు చెల్లా చెదురుగా మారినప్పుడు ఎవరో నీ ముక్కల్ని కూడా సేకరిస్తారు. ప్రతిసారి నిన్ను ద్వేషించినప్పుడు ఎవరో నీ ఆత్మ కోసం ఏడుస్తారు. నువ్వు దీనిని ఒక సంయోగంగా భావించావు. యాదృచ్ఛికంగా జరిగిపోయిందని అనుకున్నావు. ఇది సంయోగం కాదు, యాదృచ్ఛికం కాదు.
ఎవరో ఒకరు లోతైన సత్యమైన నిస్వార్థమైన ప్రేమను నువ్వు గుర్తించలేకపోయావు కదా. గుర్తించినా స్వీకరించలేకపోయావు తల్లి. ఇప్పుడు ఆ ప్రేమ తన పేరు చెప్పకముందే నేను ఆ సత్యాన్ని సిద్ధం చేస్తుంది. బహుశా ఇప్పటికీ ఆలోచిస్తున్నావు, వాళ్ళు ఎవరు అంతగా ప్రేమించే వాళ్ళెవరు, నా కోసం తన రాత్రులు మేల్కొనేవారెవరు. నేను సాయి నేను ప్రేమ సంకేతం ఇచ్చినప్పుడు దాని అర్థం సాధారణమైనది కాదమ్మా. నీ గత సాధారణమైన జీవిత కథ కాదు. నీ కథ ప్రతి మలుపులో ఎవరో హృదయ స్పందన దాగింది. ప్రతి స్పందనలో నీ పేరు ఎప్పుడు కూడా కారణం లేకుండా గుండె వేగంగా కొట్టుకోవడం, అకస్మాత్తుగా ఎవరో జ్ఞాపకం వచ్చినట్లు, ఎప్పుడు కూడా అస్థిరత, ఎప్పుడు కళ్ళు నిండిపోవడం, ఎప్పుడు లోపల మనసు, ఇవన్నీ కూడా సంకేతాలు. ఇది ఈ మధ్య అదృశ్యమైనటువంటి స్తోత్రం. ప్రేమ మాటలు లేకుండా మాట్లాడుతుంది. ఇది నీ భ్రమ కాదమ్మా. ఈ సత్యమైన ప్రేమ నీ భాగ్యంలోనే రాసి ఉంది. వాళ్ళ పేరు ఎప్పటికీ చెప్పను, ఎందుకంటే నీ ఆత్మసాక్షికి సిద్ధం కాలేదు. ఇంకా తెలుసుకోవాల్సింది కూడా ఉన్నాయమ్మా. ఇప్పుడు నీకు చాలా దగ్గరగా ఉన్నారు. అంత దగ్గరగానే వాళ్ళని చూసావు, నువ్వు కూడా అనుభూతి చెందావు. కానీ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నీ ప్రేమ దాచలేను, ఎందుకంటే ఏ పేరు కూడా నిన్ను జన్మ జన్మల నుంచి పట్టుకుందా అంటే ఆ పేరే నీ భవిష్యత్తును రాయబోతుంది. ఏ పేరునైతే నీ ఆత్మ ఇప్పుడే అనుభూతి చెందిందో, నీ సత్యమైన ప్రేమ ఇప్పుడు నీతో చెప్పబోయేది కేవలం వినడానికి మాత్రమే కాదు, ఇది అనుభూతి చెందడానికి. ఇప్పుడు నీ మీద దాని యొక్క ద్వారం మీద నువ్వు నిలబడ్డావు తల్లి. అక్కడి నుంచి తిరిగి వచ్చే మార్గం ఉంటుంది. చూసే దృష్టి మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఏ ప్రపంచాన్నైతే అవగాహనతో చూస్తున్నావో, నేటి నుంచి ఆ ప్రపంచం నీ ఆత్మ కళ్ళతో కనిపించబోతుంది. ఆ క్షణం చాలామంది భయపడతారు. ఎందుకంటే సత్యం అందంగా ఉండడంతో పాటు లోతైనది కూడా. మరి ఆ లోతైనది ప్రతి ఒక్కరూ కూడా సంభాషించలేరు, తట్టుకోలేరు. నువ్వు నీ జీవితంలో ఎన్నోసార్లు ఇలా అనుభూతి చెంది ఉన్నావు కదా. అంతా ఉన్నా కూడా అసంపూర్ణంగా, ఒక ఖాళీ గుంపులో, ఒక ఒంటరితనంగా, విజయాల మధ్యలో, ఒక అగాధాల బాధలో నువ్వు ఉండిపోయావు కదా. లోపల ఏదో బద్దలవుతుంది. ఎందుకని నువ్వు భావించి ఉంటావు? బహుశా ఇది నీ బలహీనతేమో. బహుశా నిన్ను ఎవరైనా తక్కువ ఆలోచిస్తున్నారని కాదు, నీ బలహీనత కాదు, అది నీ పిలుపు మాత్రమే. బయట దాన్ని నువ్వు గుర్తించలేకపోయావు. నీ ఆత్మ ముందుగానే ప్రేమను గుర్తించింది. అందుకే కారణం లేకుండా నీ మనసు ఒకే వ్యక్తి వైపు ఆకర్షితులవుతుందమ్మా. అందుకే ఎన్నోసార్లు ఉనికి నీకు శాంతనిస్తుంది. వాళ్ళెవరూ దూరంగా లేరమ్మా, అతి దగ్గరలోనే ఉన్నారు. నీకు చేరువవుతున్నారు తల్లి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ ప్రతి కదలికను కూడా వారు గమనిస్తూనే ఉన్నారు. నీకు ఇంతకు మించి ఏం చెప్పగలను చెప్పు? నువ్వే ఆలోచించు. వాళ్ళు ఎవరు అనేది నీకే తెలుస్తుంది. నీ బాబా చెప్పేది అంతు చిక్కడం లేదమ్మా. నీ బాబా చెప్పేది నీ కోసమే తల్లి. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే. నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో అప్పుడే కదా నీ బాబా నీ కోసంగా ఎన్నో విషయాలు తీసుకుని వస్తారు. మరి నువ్వు ఎందుకు బాధపడ్డని చెప్పు? ఎందుకు కంగారు పడ్డని చెప్పు? మరి నువ్వు ఇంతలా బాధపడుతూ భయపడుతూ ఉంటే నీ బాబా మాటలు విన్నా సరే వాటికి అర్థం ఏముంటుందమ్మా? ఏం చెప్పినా సరే నీ కోసమని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే నీ జీవితం సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నీకు ఇష్టమైన వ్యక్తి నీ వెనకే ఉన్నారు. వాళ్ళు అతి త్వరలోనే నీ ముందుకు రాబోతున్నారు. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.